హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దీన్నైతే పాటోలి కూర అనేది అంటారండి. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే మెయిన్గా శనగపిండి అండి. తర్వాత ఏం లేదండి, ఒక చిన్న బౌల్ తీసేసుకొని దాంట్లో మనము శనగపిండి తీసుకోవాలి. దాంట్లో సరిపడినంత కారము, ఉప్పు, పసుపు, ఇంకా జీలకర్ర, ఇవి మూడు కూడా వేసుకోవాలండి. వేసుకొని మంచిగా ఉండలు లేకుండా ఫస్ట్ పొడి పొడిగానైతే కలుపుకోవాలండి, వీడియోలో చూపించిన విధంగా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసి మంచిగా గడ్డలు గడ్డలు కాకుండా మంచిగా కలుపుకోవాలండి, వీడియోలో చూపించిన విధంగా. ఇంకా ఏం సంగతి అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే మహారాష్ట్ర రెసిపీ అండి. దాదాపు మన తెలుగు వాళ్ళకైతే తెలియదు. సో మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ చేస్తారు, అందుకే ఈ రెసిపీ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం దాంట్లో తగినన్ని వాటర్ పోసుకోవాలండి. ఈ వాటర్ కూడా మరీ పల్చగా కావద్దు, మరీ టైట్గా కావద్దు. మన చపాతి పిండికి అయితే ఎలా తడుపుకుంటామో అలా సరిపడినన్ని వాటర్ పోస్తూ ఉంటూ ఆ పిండిని మనం కలుపుకుంటూ ఉండాలండి. చూస్తున్నారా, వీడియోలో చూపించిన విధంగా చెయ్యండి, అంతే అండి, ఏం లేదు. ఫస్ట్ అబ్బాయి ఎట్లనో అనుకుంటారు, కానీ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నా ఛానల్ ఎప్పుడే చూసేది ఉంటే ఇంత పక్కనే ఉన్న బెల్ బటన్ని కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చేస్తుందండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త కొత్త రెసిపీస్ అయితే చెప్తానండి. చూస్తున్నారు కదా, చపాతి పిండిలాగా అయితే కడుపుకున్నాక రెడీ అయిపోయింది. దీంట్లో సరిపడినంత ఆయిల్ పోయాలి, ఎందుకంటే మనం టైట్గా ఉంటుంది కదా. సో అందుకే ఆయిల్ వేసి కాస్త కొంచెం చపాతి పిండిలాగా మంచిగా గట్టిగా, చూస్తున్నారు కదా. సేమ్ నేను చెప్పినట్టు చేయండి, కరెక్ట్ సెట్ అవుతుందండి. ఆ తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోవాలి మనం. క్యాప్ వేసి పక్కకు పెట్టుకున్నాక తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని సగం సగం పీసెస్ మరీ చిన్న చిన్న కాకుండా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, దాని తర్వాత పచ్చిమిర్చి. చూడండి, మెయిన్గా ఎక్కువ అయితే ఏం లేవు, 3 ఇంగ్రీడియంట్స్. లాస్ట్గా మన గార్నిష్ కోసం కొత్తిమీర ఫర్ టేస్ట్ కూడా ఉంటుందండి, తెలుసు కదా. ఓకే, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కోసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్న ఈ మిశ్రమం అవుతుంది కదా, సో దాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనం పూరికి అయితే ఎలా ప్రెస్ చేసుకుంటామో అంత చిన్న చిన్న సైజ్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే పానీపూరి అంత సైజు అంతే తీసుకొని చిన్న అప్పంలాగా చేసుకోవాలి. 2 చేతులతో ప్రెస్ చేస్తే అయిపోతుందండి, చూస్తున్నారు కదా. అలా చేసేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్నీ మన మిశ్రమం ఎంత ఉందో అంత తీసుకొని చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మా ఇంట్లో క్వాంటిటీ తగ్గట్టు మేము ప్రిపేర్ చేసుకున్నాము, కొత్త రెసిపీ కదా అందుకే. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గంజు పెట్టేసి దాంట్లో హాఫ్ లెవెల్ వరకు వాటర్ పోయాలి. అర్థమైనట్టుంది ఏంటిదో, ఎందుకంటే మనం ఈ కర్రీ అనేది జస్ట్ ఆవిరిపైన ఉడికేయడం ఈ బిళ్ళల్ని, సో అందుకే. చూస్తున్నారు కదా, తన క్యాప్ పెట్టేసి ఎసరు వచ్చేదాకా ఉండాలండి. ఆ తర్వాత ఎసరు వచ్చాక మనం తెలిసిన చిన్న హోల్స్ లాంటి ప్లేట్ పైన పెట్టేసి మనం చేసుకున్న ఈ బిళ్ళల్ని దానిపైన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, అంతే, చూస్తూ చేయండి అంటే అయిపోతుందండి. ఇవి దాదాపు ఒక 5 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా ఉడుకుతాయి. దానిపైన క్యాప్ పెట్టేసుకోవాలి మనం. క్యాప్ పెట్టేసుకుని పక్కకు పెట్టేసుకున్నాక ఆ తర్వాత మనం చూస్తున్నాం కదా, ఇవి దాదాపు ఉడికిపోతాయండి. అవి పక్కకు పెట్టేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్నాక ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం దాంట్లో మామూలుగా తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, ఇంకా మనం తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, ఇవన్నీ కూడా వేసుకోవాలండి. ఏం లేదని అసలు ఇది రెసిపీ చిన్నది మనం ఏందో పెద్దగానే అనుకుంటాం, అంతే అండి, ఏం లేదు. ఇది ఎక్కువ మహారాష్ట్ర వాళ్ళు తింటారు కాబట్టి సో మనకంతా తెలియదు, అందుకే మీకు కూడా చెప్పాలని నేను చెప్తున్నానండి, అంతే అండి. ఇంకా ఎలా ఉన్నారు? మొత్తానికి సంక్రాంతి అయితే ఎలా అయిందండి? మాకైతే చాలా బాగా అయింది సెలబ్రేషన్. చూస్తున్నారు కదా, కొంచెం డీప్ ఫ్రై అయ్యే వరకు అయితే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రతి ఒక్కటి యాడ్ చేయాలి దాంట్లో. ఆ తర్వాత పసుపు, తర్వాత కొంచెం కారం కూడా మనం యాడ్ చేసేసుకోవాలండి. చూడండి, మంచిగా కలర్ఫుల్గా కనబడుతుంది కదా. తర్వాత ఒక బౌల్లో చింతపండు నానబెట్టుకోవాలండి. చూడండి, చింతపండు అసలు నేను ఫస్ట్లో చెప్పలేదు, సర్ప్రైజ్ కోసం చింతపండు నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ చింతపండు రసాన్ని మనం దాంట్లో పోసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక పుల్లగా అంటే ఎవరికి ఇష్టం ఉన్నంత వాళ్ళు వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు, టైట్గా వేసుకోవద్దు, బాగుండదు. సో అందుకే సరిపడినంత మనం చింతచారు ఎలా చేసుకుంటాం అలా చేసుకుంటున్నాం, అలా చేసుకోవాలండి. మంచిగా ఉడుకుతుంది చూడండి. ఆ ఉడికేటప్పుడు మనం కాస్తంత ధనియాల పౌడర్ లేకపోతే మీకు ఇష్టమున్న మసాలా ఫ్లేవర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఉడికినాక మనం ఈ ఉడకపెట్టుకున్న ఆవిరిపైన చేసుకునే బిళ్ళలు ఉన్నాయి కదా, వీటిని మనం దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. చూడండి, కొంచెం స్టిక్ అయినాయి, అందుకే పక్కకు పెట్టేసుకుంటే మనకు స్టిక్ కాకుండా ఉంటే ఇట్లా విడివిడిగా మనం దాంట్లో వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, రెసిపీ అయితే చిన్నదే, ఏం లేదు, చూడండి. అసలు టేస్ట్ అయితే భలే సెట్ అవుతుందండి.
ఇట్స్ కామన్ డిష్. దీన్ని మనం కర్రీతో తినొచ్చు, చపాతీతో తినొచ్చు, రైస్‌తో తినొచ్చు, దీంతో కూడా తినొచ్చు. లాస్ట్ కొంచెం ఉడుకు మట్టం అయ్యినంక ఇగో మనం గార్నిష్ చేసేసుకోవాలి. అంతే నోరూరించే పాటలి కూర రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.